హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శిల్ప టాక్స్. గైస్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకైతే ఫస్ట్లీ వచ్చేస్తుంది అనమాట. సో ఇక వీడియోని అయితే ఒక లైక్ చేసి చూడండి. ఈ రోజు అయితే వీడియోలో మంచి ఒక 4 కుర్తా సెట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. మనకి Feb 14th వస్తుంది కదా, సో దానికోసం అయితే నేను పర్టికులర్గా మంచి కలర్స్ చూస్ చేసుకొని మంచి ప్యాటర్న్ లో మీకైతే ఒక బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్ చూసి కామెంట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఈ 4 కుర్తా సెట్స్ అనమాట. సో ఇవైతే జారిపోతున్నాయి. సో ఫస్ట్లీ నేనైతే మీకు ఒక మంచి వైట్ కలర్ కుర్తా సెట్ అయితే చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనమాట. ఇది నేను ఫస్ట్లీ దీన్నైతే నేను కార్ట్లో పెట్టేసుకున్నాను. మీషోలో నేను ప్రతి చూపించేది మీషో నుంచి చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతూ ఉంటాయి, మంచి క్వాలిటీతో దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఇది చూడండి, ఇది వేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. నేనైతే ప్రతిదీ వేసుకొని చూపిస్తాను. కాకపోతే నేనైతే కొంచెం ఇది సైజ్ అనేది కొంచెం లూజ్ తీసుకున్నాను అనమాట. సో వేసుకున్న తర్వాత మీరైతే మీకు కరెక్ట్ సైజ్ తెలిస్తే మాత్రం మీరు కరెక్ట్ సైజ్ పెట్టుకోండి. నాకేంటంటే కొన్ని సైజెస్ ఏంటంటే నేను తీసుకునేది ఎం సైజు, కొన్ని ఏంటంటే ఫిట్ వస్తున్నాయి, కొన్ని ఏమో కొంచెం లూజ్ వస్తున్నాయి అనమాట. నాకు తెలిసి ఇది కొంచెం లూజ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కానీ మీకు ఎలా ఉన్నా నేనైతే వేసుకొని చూపిస్తాను అనమాట. సో చూడండి, ఇదైతే ఫస్ట్ నెక్ అయితే వి షేప్ అయితే వచ్చింది. చూడండి, ఇదైతే వి షేప్ లో నెక్ అయితే వచ్చింది అనమాట. దీని ముందు థ్రెడ్ వర్క్ తో అయితే మొత్తం ఫ్లవర్ వర్క్ అయితే ఇచ్చేసారు. దీని మధ్యలో రౌండ్స్ లో ఒక అద్దాలు అయితే ఇచ్చారనమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ అయితే చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా ఇక్కడ థ్రెడ్ వర్క్ అయితే చేశారు, ఇటువైపు చూడండి. ఇది ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ క్లాత్ వచ్చేసి మనకి జార్జెట్ లో ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి కింద అనమాట. కింద ఇది కట్స్ వచ్చినాయి, పక్కన కూడా మంచిగా ఎలైన్ కట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ సైడ్ కూడా మంచి చూడండి ప్యారెట్స్ అలాగే ఫ్లవర్స్ తో అయితే వచ్చిందనమాట. మధ్యలో కూడా థ్రెడ్ వర్క్ మంచిగా ఇచ్చారు, ఫ్లవర్ టైప్ లో. ఇటువైపు మంచి ప్యారెట్ తో ఫ్లవర్స్ తో మంచిగా వర్క్ అయితే ఇచ్చారనమాట. చివరి బోర్డర్ కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారు. చిన్న చిన్న గ్రాసెస్ టైప్ లో అయితే ఇచ్చారనమాట. చూడండి, బ్యాక్ సైడ్ కూడా మనకి బోర్డర్ కి అయితే ఇలా వర్క్ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లోపల లైనింగ్ కూడా వైట్ కలర్ తో అయితే ఇచ్చారు. మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అంత ట్రాన్స్పరెంట్ గానే ఉండదు. ఇది లోపల లైనింగ్. సో వేసుకున్న తర్వాత చాలా లుక్ అయితే ఉంటుంది. సో టాప్ వచ్చేసి ఇదనమాట. టాప్ ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎలా అంటే మనకి ఎక్కువ స్పేస్ కూడా పట్టదనమాట. చూడండి ఎంత ఉందో, మొత్తం ఇట్లా వద్ద చూస్తే కొంచెమే ఉంది. దీనికి వచ్చేసి మనకి చున్నీ కూడా చాలా గ్రాండ్ గానే ఇచ్చారు. సో గైస్, ఇది వచ్చేసి చున్నీ అనమాట. చున్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చారనమాట. చూడండి, బోర్డర్స్ అయితే ఇలా ఇచ్చారు, మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. చూడండి, ఒక్క సైడ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ బోర్డర్ అయితే ఇలా ఇచ్చారనమాట. మొత్తం బాగుంది, థ్రెడ్ వర్కే ఇచ్చారు. మొత్తం ఇలా అయితే వస్తుంది. ఓన్లీ వన్ సైడే వేసుకోవడానికి బాగుంటుంది. ఇవి కొంచెం లాంగ్ గానే వచ్చినాయి కుర్తా సెట్స్. సో దానికోసం ఒకవైపు వేసుకుంటేనే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్ కూడా జార్జెట్ లోనే ఇచ్చారు. ఇది లాంగ్ కాబట్టి మనకి లోపల ఏం అంటే ట్రాన్స్పరెంట్, బయట ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది, కానీ కుర్తా వచ్చేసరికి లాంగ్ గా ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట. ఇక్కడ కింద వచ్చేసరికి దీనికి కూడా ప్యాంట్ కి మంచిగా వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ వరకు లోపల లైనింగ్ ఇచ్చారు, కనిపించదు మనకి, స్కిన్ కూడా కనిపించదు. ప్యాంట్ కి కూడా లోపల లైనింగ్ అయితే ఇచ్చారు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కింద మనకి డిజైన్ గా ఇచ్చి కింద నెట్ షేప్ లో అయితే ఇచ్చారనమాట. అంటే ఈ కింద వరకు లైనింగ్ వదిలేసి
ఇక్కడ నుంచి పైకి ఇచ్చారు. ప్లాజా టైప్లో వచ్చిందనమాట. ఇది ప్యాంట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. సో గైస్ దీని రేట్ వచ్చేసరికి 666 అయితే పడింది అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది. 666 కంటే ఈ జార్జెట్లో ఈ కుర్తీ అనేది నాకు చాలా ఎఫర్టబుల్ అనిపించింది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మంచి బ్లాక్ కలర్లో కుర్తీ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది అందరికీ మంచిగా సెట్ అయిపోతుంది. ఇది కూడా టాప్ వచ్చేసరికి మనకి నెక్ వి షేప్లో అయితే వచ్చింది. ఇక్కడైతే చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారనమాట. మనకి నెక్ చాలా బాగుంది చూడండి. ఎలాంటి మనకి మెల్లో ఇది వేసుకున్న తర్వాత ఒక సింపుల్ చైన్ వేసుకుంటే చాలా సెట్ అవుతుంది. వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ స్లీవ్స్ వచ్చేసి 3/4 వచ్చినాయి అనమాట. దీనికి కూడా మంచిగా వర్క్ అయితే ఇచ్చారు. చివర అటు ఇటు 2 సైడ్లు వర్క్ అయితే ఇచ్చారు. ఇక మొత్తం మధ్యలో వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది. అలాగే చివర మనకి బోర్డర్ అయితే ఇచ్చారనమాట. సేమ్ నెక్ కి ఎలాంటి డిజైన్ వచ్చిందో బోర్డర్ కూడా అలాంటి డిజైన్ వచ్చింది. ఇక మధ్యలో ప్లెయిన్ అయితే ఇచ్చారు. ఇటు ఇటు ప్లెయిన్ అయితే ఇచ్చారనమాట. చూడండి, ఓవరాల్ లుక్ అయితే ఇది. ఇక ప్యాంట్ వచ్చేసరికి నార్మల్ ప్యాంటే ఇచ్చేసారు. దీనికి కింద డిజైన్ కూడా ఏం రాలేదు, ఎలాస్టిక్ వచ్చింది. ఇక్కడ చూడండి, నార్మల్ ప్యాంటే అనమాట. ఇది ఎలాంటి డిజైన్ లేదు, నార్మల్ ప్యాంట్ ఇచ్చారు. అలాగే చున్నీ వచ్చేసి చూడండి, కొంచెం డిజైనర్ వేర్గానే ఇచ్చారు. లైన్స్గా ఇచ్చారు. మధ్యలో కొంచెం చిన్న చిన్న చెమ్కీలు అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా ఇది వచ్చేసరికి సిల్క్లో వచ్చిందనమాట. మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చి సిల్క్లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసరికి 456 అంటే 456 రూపీస్ అయితే పడింది. 456 రూపాయలు అయితే పడింది. ఇదైతే నేను తీసుకున్న వాటిలో ఇది లో కాస్ట్ అనమాట. కానీ క్లాత్ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అంటే మనం ఇచ్చిన రేట్కి చాలా అంటే చాలా వర్తబుల్ అనమాట. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు నచ్చిన బ్యూటిఫుల్ కలర్ అనమాట. ఎలాంటి వాళ్ళు వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా మెత్తగా ఉంది. క్లాత్ కూడా ఆరెంజ్ కలర్లో వచ్చిందనమాట. దీని నెక్ వచ్చేసరికి కొంచెం రౌండ్కి కర్వ్ షేప్లో అయితే వచ్చింది. ముందైతే మనకు మంచి డిజైన్తో అయితే ఇచ్చారనమాట. ఇది వచ్చేసరికి మామూలుగా అదొక థ్రెడ్ టైపు, కొంచెం వైట్ థ్రెడ్ టైప్తో వర్క్ అయితే వచ్చింది. మొత్తం డ్రెస్ అంతా ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం స్పెషల్గా మధ్యలో బుట్ట టైప్లో ఇచ్చారనమాట. ఒక గౌన్ టైప్లో వస్తుంది. మొత్తం లాంగ్ కుర్తీ అనమాట. మొత్తం స్టార్స్గా మొత్తం ప్రింట్ అయితే వేశారు. మొత్తం ఎలా అంటే డాట్స్గా చాలా బాగుంది. క్లాత్ వచ్చేసరికి పాలిస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మెత్తగా స్మూత్గా ఉందనమాట. ఇదైతే అందరికి సజెస్ట్ చేస్తాను. ఫెస్టివల్ లుక్గా కానీ ఎలాంటి ఫంక్షన్ వేర్గా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మొత్తం అంటే ఆ డాట్స్లోనే వచ్చిందనమాట. నైట్ టైం ఫంక్షన్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. మొత్తం నేను వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. సేమ్ కింద ఎలాంటి వర్క్ వచ్చిందో సేమ్ హ్యాండ్స్ కూడా అలాంటి వర్క్ వచ్చింది. ఇక దీని ప్యాంట్ వచ్చేసరికి మనకి నార్మల్ ప్యాంటే ఇచ్చేసారు. ఎలాస్టిక్ ఇచ్చారు. కింద మొత్తం నార్మల్ ప్యాంటే ఇచ్చేసారనమాట. ఇక చున్నీ కూడా మీకు ఇందాక బ్లాక్ కలర్ చున్నీ చూపించాను కదా, సేమ్ అదే టైపు ఆరెంజ్ కలర్లో వచ్చింది. సేమ్ అదే చున్నీ. వన్ సైడ్ వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. చాలా మెత్తగా ఉంది, చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. దీని రేట్ వచ్చేసరికి 520 రూపీస్. ఇదైతే చాలా వర్తబుల్ అంటే ముందు చూసిన రెండింటికి కంటే ఇది 520 రూపీస్ కంటే చాలా బాగుంది. బయట చూస్తే చాలా 1000 అబోనే ఉంటుంది, కానీ 1000 బిలో అయితే రాదనమాట. చాలా అంటే చాలా బాగుంది. అలాగే దీనిలోనే ఇంకో కలర్ అయితే తీసుకున్నాను నేను. చూడండి, టమాటా కలర్ అనమాట. దీనిలో టమాటా కలర్ అయితే తీసుకున్నాను. రెండు నచ్చి తీసుకున్నాను అనమాట. రెండు కలర్స్ చాలా బాగున్నాయి. డిజైన్ ఒకటే కానీ కలర్ వేరే అనమాట. ఇది కూడా సేమ్ రౌండ్లో కర్వ్ టైప్లో నెక్ అయితే వచ్చింది. సేమ్ డిజైన్, సేమ్ వర్క్, మొత్తం ఒకటే ప్యాటర్న్, కాకపోతే కలర్ వేరే అనమాట. ఈ రెండింటి కలర్లో మీకు ఏ కలర్ నచ్చినా
తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. 3/4 హ్యాండ్స్. సేమ్ ఇందాక ఆరెంజ్ దానిలో ఎలాగో ఇది కూడా అంతే. సేమ్ ప్యాంట్ కూడా ఎలాస్టికే వచ్చింది, నార్మల్ ప్యాంటే వచ్చింది అనమాట. చున్నీ కూడా సేమ్ వాటి చున్నీలు ఎలాగో ఇది కూడా అలానే వచ్చింది, కాకపోతే టమాటా కలర్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది కూడా 522 రూపీస్ పడింది. 2 రూపీస్ ఎక్స్ట్రా పడింది అనమాట. కలర్ వేరియేషన్ ద్వారా మనకి 2 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడింది. సో గాయస్, ఇది వచ్చేసరికి నా 4 కుర్తా సెట్స్ రివ్యూ అనమాట. ఈ 4 కుర్తా సెట్స్లో 4 నాకైతే చాలా బాగా అనిపించినాయి. మీకు ఈ 4 కుర్తా సెట్స్లో ఏవి బాగా అనిపించినాయి, ఏది మీకు నచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. సో గైస్, వీటన్నిటి లింక్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చిన డ్రెస్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇక ఇంతకుముందు నేను జ్యువెలరీ సిరీస్ అయితే చేశాను అనమాట. వాటిల్లో మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరిగా వెళ్ళి చెక్ చేయండి. ప్రతి ఒక్క జ్యువెలరీ చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. లింక్స్ నేను కంపల్సరిగా ఇస్తాను. సో గైస్, ఈ వీడియో అయితే ఇదనమాట. మీకు కంపల్సరిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ముందు వీడియోస్లో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి కలెక్షన్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్, వీడియో ఎండ్ చేసే ముందు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.